నిన్న అంత పెద్ద ఎత్తున అందాల పోటీలు నిర్వహిస్తుంటే, మీరు చౌరస్తాలోకొచ్చి అంటే ధర్నా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా ఫిబ్రవరి 20 ప్రకటనొచ్చింది. హ్మ్. ఫిబ్రవరి 20 రోజున అంటే 19 వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ జూలియా మోర్లీతో కలిసి టూరిజం ఇప్పుడు లేరు. హ్మ్. అప్పటి టూరిజం కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్. హ్మ్. వాళ్ళిద్దరూ కలిసి ప్రెస్ మీట్ 19థ్ పెట్టారు. ఫిబ్రవరి 28 పేపర్‌లలో వస్తే ఆ రోజు మేము పెద్ద బహిరంగ సభలో ఉన్నాం. దాదాపు 8,000 మందున్నారు. ఆ బహిరంగ సభ నుంచే నేను మాట్లాడాను. ఇవాళ ఎందుకు ఆ బహిరంగ సభ పెట్టామంటే 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామిక అభిప్రాయ స్వేచ్ఛ ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధ పాలన, అభిప్రాయ స్వేచ్ఛ ఉండాలి. ప్రజాపాలన అని. భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. ప్రజాపాలన అంటే ఆయన ఏడవ గ్యారంటీ ఏం చెప్పాడు? ప్రజాస్వామ్యబద్ధ పాలన చేస్తాం. ప్రజాస్వామిక హక్కుల్ని పరిరక్షిస్తామని చెప్పాడు. కాబట్టి 6 గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీని గూడా అమలు చేయాలి అని డిమాండ్ మీద ఆ సభ జరుగుతోంది. ఆ రోజే ఈ ఈ ప ఈ ప్రకటన వెలువడ్డంతో మేము అక్కడి నుంచి మాట్లాడాం. నేను మాట్లాడాను. ఈ రద్దు అసలు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎట్లా పక్కన పడిపోతున్నాయి? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని 2 టర్మ్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ఏ హామీలు ఇచ్చి వచ్చింది? ఇచ్చిన హామీలేంటి? టీఆర్ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన భాగం టీఆర్ఎస్ పార్టీ. ఆనాటి టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్. ఆ పార్టీని ఎందుకు ఓడించారు ప్రజలు? అంటే రాష్ట్ర సాధనలో భాగమైన పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైంది. అటువంటి పార్టీ చేసినటువంటి వాగ్దాన ఉల్లంఘన కావచ్చు, ప్రజలకి ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణలో కావచ్చు, లేదా ప్రజల డిమాండ్‌ని నెరవేర్చడంలో కావచ్చు, ఫెయిల్ అయింది ఆ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ చాలా హామీలిచ్చి వచ్చింది. ఆ హామీలు అమలు చేయాలని కోరుతున్న సందర్భంలో ఈ ప్రకటన చూసి తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఈ అందాల పోటీలు కాదు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలి మిస్ వరల్డ్ పోటీలని? ఇవి ప్రపంచంలో ఎవరైనా కార్పొరేట్లు నిర్వహిస్తారు. గతంలో మన ఇండియాలో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహించింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇన్ని డిమాండ్లు ఉండంగా, ఇన్ని సమస్యలు ఉండంగా, దాంట్లో 6 గ్యారంటీలు మేము మాట్లాడాం. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడాం. అట్లాగే అప్పుడు, ఇప్పుడు గూడా ఎందుకు మిస్ వరల్డ్ పోటీలు వద్దంటున్నాము మేము అంటే, మహిళల భద్రత అనే అంశాలున్నాయి. 2012 కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మహిళల భద్రత, మహిళలపై పెరుగుతున్న హింసలు, దాడులు, పెరుగుతున్న నేరాల మీద ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. 12-25కొచ్చాం మేము. 13 ఏళ్లుగా ఒక రివ్యూ మీటింగ్ గూడా ప్రభుత్వం జరపల. కాబట్టి మహిళలకు కావాల్సినవి ఇవి. ప్రజలు కోరుకునేది ఇది. ఈ మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం నిర్వహించవద్దు అని ఆ రోజు నుంచి నిన్న నిరసన వరకు మేము మాట్లాడుతున్నాం. అంటే 3 నెలల నుంచి. కొత్తగా నిన్ననే మేము వ్యతిరేకతని వ్యక్తం చేయలా. ఇటీవల కాలంలో యుద్ధం రాగానే ఏదో నేను దేశం నెక్స్ట్ అక్కడికే వస్తున్నాను. దేశం చాలా ప్రమాదంలో మునిగి తేలుతుంది. దేశ భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం. అందుకే ఈ ఈ యుద్ధం అని చెప్పారు. మరి అంత ముఖ్యమైనదిగా యుద్ధం గురించి యుద్ధం మీద నాకు భిన్నాభిప్రాయాలున్నాయి. యుద్ధం అవసరం లేదనుకుంటాను. యుద్ధం ఎవరికైనా ప్రజలకి నష్టం అనుకుంటాను నేను. టెర్రరిస్టులని అణిచివేయొచ్చు, ఉగ్రవాదుల్ని ఏరిపారేయొచ్చు, లేదా ఉగ్రవాదాన్ని నిరోధించొచ్చు. ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ నుంచే లేదు, మన దేశం నుంచి కూడా ఉంది. ఏం ఏ మతమైన ఉగ్రవాదానికి పాల్పడొచ్చు. ప్రజ్ఞా ఠాగూరు ఉగ్రవాదంలోనే ము మరణశిక్షకి గురై ఉందిప్పుడు. అది అమలు కోసం సుప్రీంకోర్టు క్షమాభిక్షని తిరస్కరించిన వెంటనే ఈ దాడి జరిగింది 2 రోజులకే. సరే కాబట్టి ఉగ్రవాదులు ఎవరైనా ఉగ్రవాదులే. ఎన్ఐఏ ప్రూవ్ చేసింది ప్రజ్ఞా ఠాగూర్ కూడా ఉగ్రవాదం, హిందూ ఉగ్రవాదం అని. కాబట్టి ఉగ్రవాదం ఎవరు చేసినా మనుషుల ప్రాణాలే పోతాయి. అందులో 45 మంది చనిపోయారు. వాళ్ళు కూడా భారత పౌరులే. 26 మంది ఎట్లా పెహల్గాంలో చనిపోయారో. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు యుద్ధం గురించి అంత గొప్పగా మాట్లాడుతూ, యుద్ధం అంత అనివార్యం అన్నప్పుడు, మరి యుద్ధం అనివార్యమైనప్పుడు ఈ అందాల ఆరబోతలు ఎందుకని మేము మాట్లాడుతున్నాం. అది యుద్ధం అనే అంశం ముందుకొచ్చాకే మాట్లాడలేదు. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుందన్న కాడ ప్రశ్న మొదలై, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలకి ఎటువంటి అవకాశం లేదు.
ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధ పాలన అంటే, ప్రజలు ఓట్లేసి గెలిపించారు అంటే, ప్రజలకు మీరు అనేక హామీలు, గ్యారంటీలు ఇచ్చారంటే, వాటిని ఫుల్‌ఫిల్ చేయాల్సిన బాధ్యత పాలకులకుంటుంది. అందులో అనేక సమస్యలు ఇవాళ ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కార్మికులకి 3 నెలల నుంచి 4 నెలల నుంచి జీతాలు లేవు. పెద్ద ఉద్యమం చేస్తే రూ. 1000 తగ్గించి జీతం ఇచ్చారు. డ్రైనేజీలు ఎత్తేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, మున్సిపల్ కార్మికులకి రూ. 1000 జీతం తగ్గిచ్చారు. పెంచాల్సిన చోట పెంచకపోయినా పెరిగిన ధరలతో వాళ్ళు బతకాలంటే ఉన్న జీతాలైనా ఉండాలి. కానీ ఎక్కడైనా ప్రభుత్వం జీతాలు తగ్గించి ఇవ్వడం మీరు చూసారా? లేదు. కానీ రేవంత్ సర్కార్ చేసింది ఆ పని. రూ. 1000 తగ్గించి వాళ్ళకి జీతాలిచ్చారు. వాళ్ళు మొత్తం పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ వర్కర్స్. మేము వెళ్లి అడిగాం. అంటే బడ్జెట్ లేదు అని చెప్పారు. అట్లా ఒక్కొక్క అంశం. పెన్షన్స్ ఇవ్వట్లేదు. ఉద్యోగాలు చేసి రిటైర్ అయినటువంటి పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకి పెన్షన్స్ లేవు. 3 నెలల నుంచి వాళ్ళకి పెన్షన్స్ లేవు ఇప్పుడు. 3 నెలలు దాటింది. ఇప్పుడు పెన్షనర్స్ ఆ పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వృద్ధాప్య పెన్షన్‌లు, ఒంటరి మహిళల పెన్షన్స్ వేటికి డబ్బులు లేవు. పదే పదే ఈ మధ్య కాలంలో సీఎం మాట్లాడుతున్నారు. బడ్జెట్‌లు లేవు, సంక్షేమ పథకాలు అమలు